అంతంగా దాటేసాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ల్యాంబోర్గిని అక్కడ గాల్లో ఉంది. సరే, మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉన్నాయా దాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేయడానికి? బౌన్సీ క్యాజిల్స్ అంటే పర్లేదు, మంచి ఐడియానే, ఎందుకంటే పనికొస్తుంది, చేద్దాం. ఆ వర్కర్స్ అందరితో వాళ్ళ ఐడియాస్ గురించి మాట్లాడిన తర్వాత బ్లేక్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ముందు కారు పడే ఆ ఎక్స్ మార్క్ చుట్టూ స్క్వేర్ షేప్ లో కంటైనర్లను ఇలా నిలబెట్టి దాని లోపల పరుపులు, దిండ్లు, అట్టపెట్టెలు, బబుల్ ర్యాప్స్, బౌన్సీ క్యాజిల్స్ తో నింపేయాలని మా ప్లాన్. కానీ ఇప్పుడొచ్చిన పెద్ద చిక్కల్లా నా దగ్గర అవేవీ లేవు. నేను ఎక్కువగా కాంక్రీట్, పాత జంక్ కార్లను తెచ్చేశాను. ఈ ఫేజ్ కోసం మెత్తటివి ఏమీ తేలేదు, నేనేం తీసుకోలేదు. ఇక బ్లేక్ తన క్రూని సిటీలో ఉండే దిండ్లని, పరుపుల్ని సేకరించేందుకు పురమాయించాడు. బ్లేక్ ఎంత నిద్రపోవాలన్నా కూడా మేల్కొని పనిచేయక తప్పట్లేదు. నాకు పిచ్చిగా నిద్ర వస్తున్నా ఆపుకొని ఎందుకు చేస్తున్నాను అంటే దీని అంతటికి కారణం అదిగో గాల్లో వెళ్తున్న ల్యాంబోర్గిని కాపాడుకోవడానికి. ఆ మెటీరియల్ అంతా సిద్ధం చేసేసరికి బ్లేక్ అలసిపోయాడు. తనకి 24 గంటల నుంచి నిద్ర లేదు. ఇక అతనికి ఖచ్చితంగా నిద్ర అవసరమైంది. బాగా అలసిపోయాను, నేను ఇప్పుడు పడుకోవాల్సింది. ఉదయం 4 అవుతోంది. అతను ఎంత అలసిపోయాడంటే అతను అనుకున్న దానికంటే ఎక్కువ సేపే పడుకున్నాడు. బ్లేక్ ఏం చేశాడు? ఎలా నింపేశాడు చూడు. మొత్తం పరుపులు, దిండ్లు, దుప్పట్లు వేసేశాడు. కానీ గోరువెచ్చని పాలు మర్చిపోయాడు. అవును, అది మర్చిపోయాడు. అది కూడా పెడితే బాగుండేది. ఇంతకీ బ్లేక్ ఏడి? తను పడుకున్నాడు అనుకుంటా. ఏంటి ఇంకా? అవును. బ్లేక్ లేచే సమయానికి అతను చాలా ఆలస్యం చేశాడని అతనికి తెలియదు. అదిగో అది బ్లేక్ కార్ లో ఉంది. ఏంటి బ్రో, చాలా లేట్ చేసావు రా. నాకు అస్సలు మెలకు రాలేదు. ఆ బౌన్సీ క్యాజిల్స్ ని చూస్తే గనక చాలా మట్టుకు ఆపుతాయని అనుకుంటున్నాను. ఇంకా దానికి గాలి నింపితే సరిపోతుంది. ఇంకా కేవలం 4.5 గంటలే మిగిలింది. బ్లేక్ చేయాల్సిన పని చాలానే ఉన్నట్టుంది. చూస్తుంటే అతని ఫేజ్ లో గెలవడానికి తనకి 10% అవకాశమే ఉందనిపిస్తోంది. ఒకవేళ తను ఇది గెలిచేసినా కూడా ఇదిగో ఈ ట్రైన్ ఏమాత్రం అడ్డుకోలేదు. ఇటు సైడ్స్ లో వాటిని నిలబెడితే ఒకవేళ కార్ ఎగిరి పక్కకు జరిగినా కార్కేమీ కాదు. ఇక మిగిలి ఉన్న ఈ కొంత సమయాన్ని వాడుకొని బ్లేక్ ఆ పిట్ మొత్తాన్ని కార్డ్బోర్డ్ బాక్సులు, బబుల్ వ్రాప్లతో నింపేశాడు. ఇదిగో దీన్ని అక్కడ చుట్టేయండి. చాండ్లర్ ఇంకా ఎంత టైం మిగిలింది? 1 గంట. బ్లేక్ ఛాన్స్ లేదు. ఇదిగో మిగిలిన బబుల్ ర్యాప్ ని దీని సహాయంతో పైకెళ్లి ఆ బుజ్జిమండని ఆ బబుల్ ర్యాప్ తో చుట్టేస్తా. ఇక అప్పుడు చూద్దాం వరకు పనిచేస్తుందో చూద్దాం. మిగిలిన కొద్ది నిమిషాలు పైన క్రేన్ లో ఉండి కాన్ బబుల్ వ్రాప్ తో మొత్తం కార్ ని ఇది చుట్టేస్తున్నాడు. పని చేసేలా లేదు. టైం ఎంతుందో తెలుసా? ఎంత? కార్ ను వదిలేసే టైం అయింది. నువ్వు వస్తే ఆ పని పూర్తి చేద్దాం. ఆ బబుల్ వ్రాప్ గాల్లోకి ఎగురుతుంటే ఇంకేదో గుర్తొస్తోంది. బ్లేక్, నీకేమనిపిస్తుంది? నీ ల్యాంబోర్గిని అవన్నీ కాపాడతాయా? నేను పాజిటివ్ గానే ఉన్నా డ్యూడ్. అబ్బో, గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. నాకైతే నమ్మకం ఉంది. అన్ని పరుపులు, దిండ్లతో పాటు అన్ని పేర్చాను. అవి పట్టకపోతే నేను చేసేదేమీ లేదు. ఇదిగో ఈ ఫీస్టబుల్ చాక్లెట్